గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఎక్సలెంట్, ఫంటాస్టిక్. సార్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. రైట్ అమ్మా. ఇప్పుడు 10,000 to 15,000 శాలరీ ఉన్న ఒక ఎంప్లాయర్ ఆర్ ఎంప్లాయీ ఎనీవన్, వాళ్ళు 2 yearsలో 1 lakh సేవ్ చేయాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు సూచనలు ఏముంటాయి? వెరీ గుడ్, మంచి ప్రశ్న. 10 నుంచి 15,000 అన్నారు ఇన్కము. నాకు తెలిసి ఫిజికల్ లేబర్ చేసే వాళ్ళకి డైలీ 1,000 రూపాయలని విన్నా నేను. హౌ ఫార్ కరెక్ట్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ షూర్. కానీ ఎనీవేర్ 500 నుంచి 1000కి యావరేజ్గా 700 ఉంది. అంటే ఓ రోజు 1000 వచ్చినా ఓ రోజు 800 వచ్చినా ఆ లెక్కన ఎంత అయింది? 20,000 దాటింది. అవును, మీరు చాలా డిస్కౌంట్ చేసి 10,000 అన్నారు. అంటే ఖచ్చితంగా 20 రాదు కదా సార్. కొంతమంది మనం ఏంటంటే 10 to 15 అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా 1,000 రూపీస్ వేజెస్ వాళ్ళు తక్కువ ఉన్నారు, 1,000 వచ్చేవాళ్ళు. మినిమం నాకు 800, 600 అలా అయినా 24,000 అయింది. బట్ వాట్ ఎవర్, కొద్ది రోజులు జాబ్ లేదనుకోండి, అలా తీసుకున్నా కూడా సరే మనం 15,000 లెక్క తీసుకుంటాం. 15,000 తీసుకుంటే ఫ్యామిలీలో 2 రకాల ఫ్యామిలీస్ ఉన్నాయి. కోర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. కోర్ ఫ్యామిలీ అంటే కపుల్, మైనర్, చిల్డ్రన్. మైనర్ అంటే ఎంతవరకు మైనర్ అంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేంతవరకు ఒక యార్డ్ స్టిక్, వాళ్ళకి వివాహమై వాళ్ళు సపరేట్గా వాళ్ళ షాప్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ చేసుకునేందుకు వీళ్ళకి, ఆ తర్వాత అక్కర్లేదు. వివాహం అయినా కాకపోయినా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలే అర్థం చేసుకునేసి వీడు ఒక పార్ట్ టైం జాబో ఏదో చేసుకొని దే షుడ్ నాట్ బి బర్డెన్ టు దేర్ పేరెంట్స్. ఇది నేను ఐఎమ్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి మోర్ విశేషంగా కూడా. ఈవెన్ ద సేమ్ ఇన్ ప్రిన్సిపల్ అప్లైస్ టు హై ఇన్కమ్ గ్రూప్ ఆల్సో. వ్యక్తి అన్నవాడు తన కాళ్ళ మీద తాను నిలబడగాలి, తండ్రికి ఎంత కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ కూడా. సో దట్ ఈస్ వన్ థింగ్. సో మళ్ళీ బ్యాంక్ ఎగ్జాంపుల్కి 15 వస్తే 15,000 గురించి మాట్లాడితే బేసికల్గా మనకు వచ్చే ఇన్కంలో షార్ట్ ఫామ్లో అయితే SAI, సాయి, షిర్డీ సాయి, దానికి ఈ చేయండి, ఈ సాయి, ESAI. వి ఎర్న్, ఈ ఫర్ ఎర్నింగ్. ఎర్నింగ్లో నుంచి వి స్పెండ్, ఎస్ ఫర్ స్పెండింగ్. స్పెండింగ్లో 2 రకాలు, ఎసెన్షియల్ స్పెండింగ్, నాన్ ఎసెన్షియల్ స్పెండింగ్. ఎసెన్షియల్ స్పెండింగ్ వీ కెనాట్ అవాయిడ్. తిండి, భోజనము, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంటి కిరాయ, సొంత ఇల్లు లేకపోతే ఇవన్నీ ఎసెన్షియల్స్. నాన్ ఎసెన్షియల్స్ తగ్గించుకోవాలి. ఎసెన్షియల్స్ ఎట్లాగో తప్పదు. ఆ తర్వాత సర్ప్లస్ మిగులుతుంది. నాన్ ఎసెన్షియల్స్ ఆ సర్ప్లస్లో నుంచి 2 parts, 1 you save, the other part you invest. ఇది బ్రాడ్ స్కీమ్, అప్లైస్ టు ఎవ్రీ వన్. లోయెస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా బేసిక్ ఫార్ములా ఇదే. విశేషించి తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళకి ఫ్యామిలీ బడ్జెట్ పెట్టుకోవాలి. వాళ్ళు మంత్లీ బడ్జెట్ ఆఫ్ ద ఫ్యామిలీ. నాకు మంత్లీ ఎర్నింగ్ ఎంత? ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఎర్నింగ్. ఈవెన్ అంటే లో ఇన్కమ్ గ్రూప్లో కానీ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్లో కానీ 2 IAS ఆఫీసర్లు కపుల్స్ ఉన్నారు, 2 క్లరికల్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, 2 ప్యూన్గా చేసేవాళ్ళు ఉన్నారు. వాట్ ఎవర్, టోటల్ మంత్లీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, మన ఎక్స్పెండిచర్ ఎంత మన సేవింగ్ అనేసి. ఇప్పుడు మనకి 2 years కనుక 1,00,000 రూపాయలు మనకు కావాలి అంటే సింపుల్ అర్థమెటిక్లో చేస్తే 24 నెలలు, నెలకి ఎన్ని వేలు అయితే మనకి 1 lakh అవుతుంది. 24 into 4,000 అయితే 96,000, ఇంట్రెస్ట్ కలిపి 1 lakh దాటుతుంది. మరి 15,000 మనం ఇన్కమ్ ఉన్నప్పుడు ఈ 4,000 వీఆర్ సేవింగ్ ఇన్ RD అకౌంట్, రికరింగ్ డిపాజిట్లో. లేకపోతే బయట అయితే చిట్టి కూడా కట్టవచ్చు. చిట్టి కడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అది కూడా ఉన్నది పోతుంది. బ్యాంక్ అంత ఈజీగా పోదు. RBI సూపర్విజన్స్, ప్రైవేట్ బ్యాంక్ అయినా కూడా డోకా ఏమీ లేదు. సో 4,000 పోవాలంటే 11,000లో మీ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెన్షన్స్ అని ఇది చేసుకోవాలి. అది కావాలంటే మినిమలిస్ట్ లివింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. మినిమలిస్ట్ అంటే ఇంకా మనకి సామెత రూపంలో చెప్పాలంటే మంచం ఉన్న దగ్గరికి కాళ్ళు చాపుకోవడం అని ఒక సామెత ఉంది. మనం ఏమైనా చుట్టాలు ఇంటికి పోయినాము, నాకు కొంచెం పొడుగు, కాళ్ళు ఎక్కువ, కానీ వాళ్ళ మంచం చిన్నది, నేను ఐ కెనాట్ బ్లేమ్ దెమ్ కదా. పోనీ నీవు మంచం దాటి కాళ్ళు బయటకు పడితే అక్కడ వాళ్ళు తిరుగుతున్నప్పుడు మీ కాళ్ళు తట్టుకొని మీకే నష్టము కనుక ముడుచుకోవాలి. ఇది నేను మనీకి అప్లై చేస్తున్నాను. మీకు ఉన్నంతలో ఇది చేసుకోవాలి. 4,000 దానికి మీరు తీసి పెట్టండి. బికాజ్ యూ హ్యావ్ టార్గెటెడ్
you have targeted to earn 1 lakh after 2 years, maybe for a specific purpose. సో ఈ 11,000లో మళ్ళీ దాంట్లో క్వశ్చన్ పెట్టుకోవాలి. 11,000 అని ప్రమాదం ఏంటంటే 12 పోతుంది అది. కాబట్టి మీరు ఎక్కడ 9కి సెటిల్ అవ్వాలి. మీ ఎంటైర్ ఎక్స్పెండిచర్ 9కి ఉంటే దట్ దిస్ ఇస్. సో 15లో 4,000 పక్కన సేవ్ చేయాలంటున్నారు. 11,000లో వీళ్ళు ఉన్న ఏదైతే కమోడిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు చూసుకోవాలి. 11,000 ఓన్లీ. సో అది కూడా 11 పెట్టుకోవద్దు, మళ్ళీ 9 క్వశ్చన్ ఉండాలి కదా మనకి. సడన్ ఎక్కువ అయిపోవచ్చు, మళ్ళీ ఎక్కువ. సో సార్ 11లోనే మరి ఈ కమోడిటీస్ అన్ని అవుతాయంటారా? డైలీ వెళ్ళే వేజెస్ తీసుకునే వాళ్ళు, డైలీ లేబర్ తీసుకుందాం సపోజ్. ఇంకా డైలీ లేబరే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది 15,000 శాలరీ వచ్చే వాళ్ళు ఉన్నారు కూడా. సో వాళ్ళకి ఎలా ఈ 11,000లో సరిపోతుందమ్మా? నేను మీకు చిన్న సరదా విషయాలు చెప్తాను. మనకి మధ్యాహ్నము 5 రూపాయలకు భోజనం దొరుకుతుంది. అవును, నేను 2-3 సార్లు తిన్నాను అది. ఐ కెన్ ఈట్ ఇన్ ఏ హోటల్ స్పెండింగ్ 400-500. ఆ కెపాసిటీ నాకు ఉన్నప్పటికీ కూడా డబ్బులు లేనివాడు ఎలా రోడ్ సైడ్ భోజనం తీసి ఆనందిస్తున్నాడో తెలుసుకోవాలని, అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తిన్నాను. దట్ ఫుడ్ వాజ్ మోర్ గుడ్ దెన్ ఏ స్టార్ హోటల్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ వెరీ క్వైట్ హాట్. దానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అది తయారు చేయడానికి 30-35 రూపాయలు పడుతుంది. గవర్నమెంట్ కానీ వేరే అదర్ చారిటీస్, చారిటబుల్ ఆర్గనైజేషన్ దే ఆర్ సబ్సిడైజింగ్ ఇట్ అండ్ గివింగ్ 5 రూపీస్. మరి డబ్బులు లేని వాళ్ళు అక్కడ మధ్యాహ్నం అక్కడ తినొచ్చు కదా మనకి. అంటే మనకి ఇది మన ప్రెస్టేజ్ అంటే వస్తుంది. మరి నేను బ్యాంక్లో చీఫ్ మేనేజర్ రిటైర్ అయ్యి నేను తిన్నాను రోడ్డు మీద. అంటే రోజు అక్కడ పోయి తింటామని కాదు, మనకి పైసలు లేవని కాదు, మనం పిసినారని కూడా కాదు. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్ ఆల్సో. సో అంటే మీరు డబ్బులు సంపాదించిన తర్వాత మీరు ఎక్కడైనా ఎంతైనా ఖర్చు పెట్టండి. లేనప్పుడు లేనట్టుగా ఉండాలి, ఉన్నప్పుడు కూడా లేనట్టుగా ఉండాలి బుద్ధిమంతుడైతే. ఉన్నది అంటే మనకి బ్యాక్ బోన్ కింద, మనకి సపోర్ట్ కింద మనకు వస్తుంది. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నాకు రేపు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఐ హ్యావ్ ఏ సపోర్ట్ అని. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ టు లిక్విడేట్ దట్ 1 crore అండ్ ఎంజాయ్ ఇట్. సో మైండ్ అనేది స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకోవాలి. హ్యూమన్ అంటే 4,000 ఎట్లానే పక్కన పెట్టుకోవాలి. మీరు అన్నట్టుగా భోజనం మనం స్టార్ హోటల్కి లేదు చేయాలి, అక్కడికి వెళ్ళి తినొచ్చు. కాబట్టి మన మైండ్ ఒప్పుకోదు నేను వెళ్ళి అక్కడ తినడం ఏంటి అని మైండ్ సెట్ ఉంటుంది. సో మన మైండ్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే సార్ ఎలా ఏం టిప్స్ చెప్తారు మీరు? మరి అలా ఆ మూమెంట్లో వెళ్ళిపోవాలి మనం, ఖచ్చితంగా 4,000 సేవ్ చేయాలి. వీ హ్యావ్ టు సేవ్. అంటే కొన్ని ఫిక్స్డ్ ఫ్లోటింగ్ అని రెండమ్మా. కొనికి మనకి సంస్కారాలు అంటాం, మనం తెలుగులో ఒక మంచి పదం ఉంది. సంస్కారాలు మనకు జన్మతహా వచ్చినాయి, అలవాట్లు మనము అలవాటు చేసుకున్నవి. ఈ 2 కనుక కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే, సంస్కారాలు అలవాటు, ఆ తర్వాత మన కంపెనీ బాగుంటాయి, మనకి చెడ్డు సలహాలు, హోటల్ పోదాము, సినిమాకు పోదాము, ఇటువంటి ఫ్రెండ్స్ లేకుండా ఉంటే కనుక నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కష్టాలని కూడా సుఖంగా తీసుకోగలగాలి, బాధలోనే సంతృప్తి పొందగలగాలి. వీ షుడ్ నాట్ ఫీల్ నెగిటివ్ ఆఫ్ ఇట్. అంటే స్ట్రాంగ్ విల్ ఉండాలి, అది మనము కల్టివేట్ చేసుకోవాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కల్టివేట్ చేసుకోవాలి. సో ఫైనల్గా 15,000 శాలరీ ఉన్న వాళ్ళు 2 yearsలో 1 lakh సేవ్ చేయొచ్చు అంటారు. బ్రాడ్ మైండ్గా ఆలోచించుకొని ఒక డిసిప్లైన్గా ప్లాన్ చేసుకుంటే. అహం ఎక్కడుండో అలా అక్కడ ఉండాలి, ప్రతి చోట ప్రదర్శించిన పని లేదు, లేనప్పుడు లేనట్టుగా ఉండాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వీ కెన్ అచీవ్ ఇట్. 15,000 జీతంలో మీరు చెప్పిన ప్రకారంగా 2 yearsలో 1 lakh వీ కెన్ డెఫినెట్లీ సేవ్. అంతకంటే ఎక్కువ కూడా. అంతకంటే ఎక్కువ కూడా. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.